అంటే ఇప్పుడు ఇందులో మీకు తెలిసి ఇప్పుడు మీరు ఆటో యూనియన్ లీడర్గా ఈ డబ్బులన్నీ ఇప్పుడు 2,40,000కి అమ్మాల్సిన ఒక ఆటోని మీరు చెప్పినట్టు 5 లక్షలకు అమ్ముతున్నారంటే దాదాపుగా దానికి రెండింతల డబ్బులు ఇక్కడ అవుతున్నాయి. అంటే ఇది మేము 5 లక్షలు అనేదేమో హైదరాబాద్ బండి, ఇప్పుడు 2,40,000 అనేది అవుటర్ మన డిస్ట్రిక్ట్ బండి. అది మీకు తెలిసి ఇప్పుడు అంత రేట్ ఎందుకు పడుతుంది? 5 లక్షలు పడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 5 లక్షలు అంటే ఇప్పుడు గతంలో పర్మిట్ అనేది లేదు, నిషేధించారు. ఇప్పుడు నేను హైదరాబాద్లో కొత్త బండి తీసుకోవాలంటే ఇంకో బండి కట్టింగ్ కొత్తనే కొత్త బండి రావాలి బయటికి. ఆ కొత్త బండికి పోయినప్పుడు ఏమవుతుంది, ఈ మధ్యలో ఫైనాన్సర్లు ఏజెంట్లు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు మొత్తం ఎక్కడ తిరిగినా ఇక్కడ ప్రభుత్వానికి లాభం లేదు, ఇక్కడ డ్రైవర్కి లాభం లేదు. ప్రభుత్వానికి నష్టమే, డ్రైవర్కు నష్టమే. మీరు దయానంద్ గారు మీరు ఏదో చూపిస్తున్నారు అది ఇప్పుడు వ్యత్యాసం అడిగారు కదా, డిస్ట్రిక్ట్ బండి అయినా హైదరాబాద్ బండి అయినా 2,33,000 రూపాయలు ప్రైజ్. ఇది 2,33,000. ఇది ఇది ఫైనాన్సర్ దగ్గర ఇప్పుడు మన షోరూమ్ దగ్గర కొనుక్కున్నప్పుడు డైరెక్ట్ ఇది డ్రైవర్కి ఇయ్యడు. ఓకే, ఆయన ఏదైతే ఏజెంట్ ఉంటాడో అది ఆయన దగ్గరికే పోతుంది. ఇది సో ఇప్పుడు మీరు కొనుక్కోవాలంటే కంపల్సరీ ఏజెంట్ని అప్రోచ్ అవ్వాలా? నేను షోరూంలో కొనుక్కుంటా, కానీ ఆ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వడు, ఏజెంట్కి ఇస్తాడు, తన మనసులోకి ఇచ్చి చేపిస్తాడు కదా. ఇప్పుడు నేను వెహికల్స్ కావాలని ఇన్వెస్ట్ అంటే ఇయ్యడాయన ఓ తెల్ల పేపర్ మీద రాసిస్తాడు, దీనికింత 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 ఇంత కట్టు, ఇంత ఫైనాన్స్ నెలకి ఇంత కట్టు అని వేసిస్తాడు, ఫోన్ నెంబర్ రాసిస్తాడు, కొటేషన్ మాత్రం ఇవ్వడు. అది జరుగుతుంది. దాని మీద ఎన్నోసార్లు నేను అధికారులకు కూడా చెప్పినాం, సో కంపెనీ వాళ్ళకు కూడా. అధికారులు అంటే మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు? అధికారులు ఆర్టీఓనే జరుగుతాం కదా, వాళ్ళు ఏం సమాధానం చెప్పారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళారా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళారా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాం. షోరూమ్ బజాజ్కి సంబంధించిన కంపెనీ వాళ్ళతో కూడా నేను మాట్లాడినా, మేము మాట్లాడతాం చూస్తాం అన్నారు, కానీ మరి వాళ్ళు మాట్లాడిరా చూసిరా తెలియదు. మీరు కేసు వేసారని చెప్పారు, మీరు అంటే ఎవరికి అగ్నెస్ట్ కేసు వేసారు? మీరు ఎవరికి అగ్నెస్ట్ ఏం కదా. ఇప్పుడు లోకైతల కేసు ఎందుకు వేసిన అంటే స్క్రాప్ పాలసీలో అవకతవకలు జరుగుతుంది, దీని మీద విచారణ చేయండి అని చెప్పినాం. అయితే అది వేయంగానే ఏమైందంటే ఓ 2 నెలలు 2 నెలలు ఆపిరు. అది 2 నెలలు మన కేసు అయితే ఎప్పుడైతే వేసామో అది ఆపిరు. ఆపంగానే మిగతా సంఘాలు వాళ్ళు వీళ్ళు అంతా కలిసి జేటీసీ దగ్గర పోవటం మొత్తం మీద ప్రెషర్ పెట్టిరు. కానీ ఫస్ట్ ఏం చేసిండు జేటీసీ, నేను ఎంక్వైరీ చేస్తా అని చెప్పి ఒక నోటీస్ రిలీజ్ చేసిండు. ఓకే, అది ఇప్పుడు మీరు చూపిస్తుంది, మీ స్క్రీన్ మీద చూస్తుంది ఆ నోటీస్. అది నోటీస్ రిలీజ్ చేసి కనిపిస్తుంది. ఇప్పుడు అధికారులు ఎవరైతే తప్పు చేసారో వాళ్ళ మీద చర్య తీసుకొని నేను అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో పాలసీ విధానాన్ని రూపొందించి అప్పుడు చేస్తా అని చెప్పిన మాట ఇది. దాని తర్వాత ఇది ఎప్పుడు ఇచ్చిండు? 20/12/2022లో 2022లోనే మీకు ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్గా మనం తీసుకుందాం. తర్వాత 7/2/2023 నేను అదే ఫాలో అయినా, ఎక్కడ ఏం జరగలేదు, అంతే బాగానే ఉంది, మళ్ళీ స్క్రాప్ పాలిష్ చేసుకోవచ్చు. అంటే దీన్ని అంతర్యం ఏముంది? అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ 2022లో ఇచ్చిన దానికి నెగిటివ్గా వచ్చింది, 2023లో ఇచ్చిన దానికి మళ్ళీ పాజిటివ్గా వచ్చింది. అంతే, ఏదో ఎమ్మెల్యేనో ఎవరో ఒత్తిడి వల్ల చేస్తున్నాను. మరి స్క్రాప్ పాలిష్ మరి అంత ఎక్కడ పోయింది? మరి అంత బాపనోళ్ళే, మరి చేపల మూట ఎక్కడ పోయింది? ఇన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి, మరి ఎవరి మీద చట్టపర చర్యలు తీసుకున్నారు? దానికి జవాబు ఉండాలి కదా, రీజన్ అయితే ఉండాలి కదా. దొంగను పట్టుకుంటాం, అది రూపాయి కాకుండా ఆటోనైనా దొరుకుతుంది కదా రికవర్ చేస్తే, మరి అది ఎక్కడ జరిగింది? అదే కదా. ఇప్పుడు కూడా ఇల్లీగల్గా ఎందుకు? అంటే ఇదంతా దీని వెనకాల ఎవరున్నారని, అంటే ఎవరు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వము లేదండి, ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వమే, మరి ప్రభుత్వమే మీరు ఎందుకు అట్లా చేస్తుంది చెప్పండి? కానీ ప్రభుత్వం ఇక్కడ లేరు, ప్రభుత్వ అధికారులే కొంతమంది ఈడ ప్రభుత్వాన్ని బదనం చేయనీకే కొంతమంది ఉన్నట్టు కొడుతుంది. కొంతమంది అధికారులు అంటున్నారు అంతే. ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలి, మంచి విధానంతో ముందుకు పోతుంది ప్రభుత్వం, కానీ కొంతమంది వల్ల ఇలాంటి ఇబ్బందులు. అంటే మీకు తెలిసి ఎవరు ఆ అధికారులు ఎవరు అని? ఆర్టీఓ అధికారులు ఉంటారు, పేరు ప్రత్యేకంగా ఏముంటుంది, నా చుట్టమైతే కాదు కదా, ఆర్టీఓ అధికారులే కదా. ఇప్పుడు వెహికల్స్ ఇంకోటి
మొన్న వెహికల్స్ ఏది మన ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించింది జీవో నెంబర్ వచ్చి 41. అయితే 16/11/2024లో ఇంప్లిమెంట్ చేయాలి, ఏది పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా అందరికీ ఎలక్ట్రిక్ వెహికల్ చేయాలని చెప్పి. ఇది పొల్యూషన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఇది 15 ఇయర్స్ ఒకసారి 15 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాల్సింది. అవును, దాంట్లో కూడా యాక్షన్ ఉంది. 15 సంవత్సరాలు కూడా నాకు ఆర్థికంగా నేను ఇబ్బంది ఉంటే నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆ ట్యాక్సీ కడితే నాకు మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతుంది, మళ్ళీ పొల్యూషన్ ట్యాక్స్ అది కట్టుకుని నాకు ఎక్స్చేంజ్ అవుతుంది. కానీ వెహికల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ జీవో వచ్చి 16/11/2024 వచ్చిందండి. దీనికి పర్మిట్ ఉండదు, ఓన్లీ ఆర్ట్స్ ఉంటుంది. మరి ఇంతవరకు కూడా ఈ వెహికల్స్ రిలీజ్ కావట్లేదు. ఇప్పుడు ఒక్కటి కూడా లేవా? ఉన్నాయి. గతంలో 2000 బండ్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. 2000 సంవత్సరంలో 2000 వెహికల్స్ రిలీజ్ చేసింది. 2000 వెహికల్స్ అవి ఆటోమేటిక్ అయిపోయింది. అది సబ్సిడీ కింద ఇచ్చారు, అది అయిపోయింది. కొత్తగా వెహికల్స్ ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా రావట్లేదు అసలు మార్కెట్లోకి. నేను షోరూమ్కి పోయినా, పోతే కొత్త వెహికల్స్ కావాలి అని అడిగిన, ఎలక్ట్రానిక్ వెహికల్ పర్మిట్ కావాలంటాడు. అది ఎక్కడ పర్మిట్ వెహికల్స్కు, ఎలక్ట్రానిక్ వెహికల్స్కు పర్మిట్ లేదు కదా, ఆర్ట్సే కదా ఇంపార్టెంట్. పర్మిట్ ఎక్కడిది? అయితే మాకు తెలియదు. అధికారులు నాడు ఏ అధికారిని అడగాలి? ఆర్టీఓ నాడు. ఆర్టీఓ అయితే నా దగ్గర జవాబు లేదు సార్. మీరు వెళ్ళారు ఆర్టీఓ దగ్గర? పోయినా, పోతేనే కదా ఇదంతా నాకు తెలిసేది. ఆర్టీఓని అడిగారు మీరు? అప్పుడు ఆయన ఏం చెప్పారు? నాకు తెలియదు అండి, పైనుంచి ఆర్డర్ రావాలి. ఆ పైనుంచి ఎవరంటే సమాధానం లేదు. మరి ఆ పైన ఎవరో నాకు కూడా తెలియదుగా. అడిగిన ఆ పైన ఎవరు అడిగితే నాకు తెలుసు సార్ అంటాడు. సో మొత్తానికి మీరు అన్నట్టు ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్కి మీరు అన్నట్టు ఆర్సీ ఇంపార్టెంట్. కానీ అక్కడ జనరల్గా ఏంటంటే మొన్నటిదాకా ఏముందంటే పర్మిట్ విధానం, ఓ పర్మిట్ అనేది ఉంది. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే పొల్యూషన్ ఉండకూడదని వెహికల్స్ని, ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఇది చేసింది. దానికి ఎలక్ట్రిసిటీ పర్మిట్ లేదు, ఓన్లీ ఆర్సీ ఉంటే సరిపోతుంది. కానీ ఈడ నాకు ఏమనిపిస్తుందంటే, ఈడ పర్మిట్ అడుగుతుందంటే దీనికి వెనుక లాభం కూరుస్తురేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు పర్మిట్ ఉందనుకో, షోరూమ్ నుంచి పర్మిట్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 2,50,000. దాని దగ్గర సమాధానం లేదు. సో పర్మిట్ తీసుకోవాలంటే 2,50,000 అవుతుంది. మామూలుగా అయితే పర్మిట్ లేకుండా ఇవ్వాలి ఇది. అవును, కానీ ఇది 2,50,000 దీనికి పెట్టి మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్ 4 లక్షలు అంటే 3,90,000 ఉంటుంది. అంటే 4 లక్షలు అంటే 6,50,000 పడుతుంది దీనికి, దానికి పర్మిట్ పెడితే. సో ఇప్పుడు అదనంగా 2,50,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే. మరి అదే కదా, నాకు అడిగితే ఇస్తలేరు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవ్వమంటే పర్మిట్ తీసుకురమ్మంటారు కదా. మన దగ్గర పర్మిట్ లేదు కదా, నేను ఎక్కడ పోవాలి? అదే కదా ప్రశ్న. మీరు చెప్పండి నాగమల్లయ్య గారు, సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఇలా ఉంటుందా, లేకపోతే ఆటో మామూలుగా నార్మల్ వెహికల్స్ కూడా ఇలానే ఉంటుంది? అంటే అర్థం కాలేదు. ఇప్పుడు 2,50,000 అదనంగా పర్మిట్ తీసుకోవాలి అని చెప్పేసి దీనికి అంటున్నారు. దేనికి? ఎలక్ట్రానిక్ వెహికల్స్కి. ఇప్పుడు అదే కాకుండా నార్మల్ పెట్రోల్ వెహికల్స్ కూడా ఇట్లనే ఉంటుందా, డీజిల్ వాటికి కూడా? మీన్ పెట్రోల్ బండికే పర్మిట్ అవసరం సార్, ఎలక్ట్రానిక్ బండికి పర్మిట్ అవసరం లేదు. అయినా కూడా ఎలక్ట్రానిక్కి కావాలి, ఎలక్ట్రానిక్ దానికి పర్మిట్ కావాలంటారు. అంటే వాళ్ళు దీనికి దానికి సంబంధం లేకుండా చెప్తారు. అంటే ఏమైనా ఉంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తారు అంటే, మీరు ఫైనాన్సర్లు అన్నాడు వాళ్ళు ఇప్పిస్తారు అన్నట్టు. బట్ ఏదేమైనప్పటికీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు పెట్టడం జరిగింది. అవును, ఫ్రీ బస్సుల ద్వారా కూడా మీరు ఇబ్బందులు పడ్డారా మరి? ఇప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా ఉంటుందండి, కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడంలో అంత మా అక్క చెల్లెలు తలలో ఎక్కుతున్నారు, దాంట్లో సంతోషం. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా జరుగుతుంది వాస్తవం, కానీ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. సిటీలో అయితే ఉండదండి. సిటీలో అంతా మొదటి నుంచి షేరింగే ఉన్నాయి సిటీలో. ఇప్పుడు చుట్టుపక్కల అవుటర్స్ మొత్తం షేరింగ్. మరి మీరు యాజ్ ఏ యూనియన్ లీడర్గా మీరు చెప్తున్నారు, ఐఎన్టీసీ యూనియన్ లీడర్గా ఆయన మాట్లాడుతున్నారు. మనం గతంలో కొన్ని వీడియోలు కానీ, కొంతమంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కానీ, ఆటో డ్రైవర్లు మాకు నష్టం చేకూరుతుంది ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల అని చెప్పడం జరిగింది కదా. చెప్పండి, చూసారు కదా. చెప్తే నేను చెప్తా దానికి. చెప్పండి, మీరు ఏం అడగదలుచుకోరు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుంది ఫ్రీ బస్సుల వల్ల అని ఆటో డ్రైవర్లే ధర్నాలు చేశారు కదా. మీరు క్లారిటీ మీరు ఏం అడగదలుచుకోరో మీరు అడగండి సార్. సో చేశారు, ఉండబద్దాలు కొట్టినాడు చెప్తా. చేశారు, అలా ధర్నాలు చేయడం మీరు చూశారు. మరి ఎందుకు మీకు ఎలాంటి నష్టం లేదని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు నష్టం ఎవరికంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది. ఎన్నడన్నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కలిసిన దాఖలు ఉన్నాయా? ఏనాడు కలిసిండా? పలానా విషయం మాట్లాడిండా? అట్లా పోయిన బోర్డులు ఉన్నాయి మా దగ్గర.
ఇవాళ అధికారం పోగానే గట్ల మాట్లాడితే ఎట్టుంటుంది ముచ్చట? అది కాదు కదా. మనం ఒక కార్మికుల కోసం పనిచేస్తున్నాం కాబట్టి కార్మికుల నాయకునే మాట్లాడాలి కానీ రాజకీయ నాయకులు మాట్లాడొద్దు కదా. ఇవాళ వాస్తవానికి డ్రైవర్ల కోసం మొదటి నుంచి ఉద్యోగం చేస్తూనే ఉన్నాం. ఇవాళ కొత్త కాదు కదా, 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి డ్రైవర్ల కోసం పోరాడుతూనే ఉన్నాం, ఇప్పటికి పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్గా కూడా మేము కూడా ఐఎన్టీసీ యూనియన్గా మొన్న మా సమస్యల మీద ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమం చేసినాం. ఎందుకు చేసినాం? కార్మికులను అన్యాయం జరుగుతుంది, మనకు ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కాబట్టి మీరు స్పందించాలని చెప్పి మినిస్టర్ గారికి 10 సార్లు కలిసినాం. నిరసన కార్యక్రమం కూడా చేసినాం. ప్రభుత్వం మాది అయినప్పటికీ, మాది ప్రజాపాలన పార్టీ మాది, అది ప్రభుత్వం మాదైనా మేము ఏం చెప్పదలుచుకొని చెప్పిన. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, అమ్మకు అడుగుతూనే కదా పెట్టేది. నేను కూడా మా ప్రభుత్వం ఎంత మాత్రం నేను ఊరుకుంటానా? నేను అడిగిన, వాళ్ళు కూడా చెప్పారు ఇవన్నీ అతి త్వరలో చేస్తామని చెప్పారు. కొంతమంది ఇప్పుడు కొంతమంది నాయకులకు ఏముంటుందంటే ఓ ధర్నా చేయాలి, చేసి పయనసలతోటో లేకపోతే లేదా డీలర్లతోటో కుమ్మైకి కావడం, ఇట్లా వాళ్ళ అధికారులు ఇక్కడ అధికారులు రాజకీయ నాయకుల దగ్గర ధర్నాలు చేయించారని మీరు అంటున్నారా? మన ఇంద్రపర్కాడ ఏం జరిగిందండి? ధర్నా జరిగింది. ఏం జరిగిందండి అక్కడ? ఇంతకుముందు కెన్నోడ రాలేదు మరి, డ్రైవర్లకు ఉద్యోగాలు చేసినప్పుడు ఏ రాలేదు మరి ఎవరో? అప్పుడు ఎందుకు రాలేదండి? అంటే బురదల నీక మేము పట్టుమని వచ్చి 15 నెలలు అవుతుంది, ఇప్పుడే కోలుకుంటున్నాం, ఇప్పుడే రాయేసి అయిపోతుందా? మీరు 10 ఏళ్ళు చేయండి, మేము 15 నెలలు చేసి తీస్తున్నాం కదా, చేస్తూనే ఉన్నాం, ఇంకా అవుతుంది, టైం పడుతుంది కదా. బర్వంత ఒకసారి మోయలేం కదా, మెల్లమెల్ల చదువుకుంటున్నాం అంతే తప్ప. కానీ ఇష్టం వచ్చినట్టు నోరుందని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మనం కార్మికుల నాయకులే మాట్లాడాలి, రాజకీయం కోసం మనం మాట్లాడొద్దు. అది ఎవరు మాట్లాడారు? రాజకీయ నాయకుడు నా పక్కకుంటే నేను రాజకీయ నాయకుడు అయితే మాట్లాడతా. మనం నిజంగా చిత్తశుద్ధి ఉంటే యూనియన్ లీడర్లకు కార్మికుల కోసం రండి, నేను కూడా మీ వెనుక ఉంటా పోరాటంలో. ఇప్పుడు మీరైతే కార్మికుల కోసం ఉద్యమం చేస్తుంటారో ఆ ముందు వరుసలో నేనుంటా, మీ స్వచ్ఛందంగా రండి, కలిసి పోరాడదాం.